ఆటం మూవీకి 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రేటింగ్ కేటగిరీలో అవార్డ్స్ వచ్చాయి. అండ్ ఈ ఫిల్మ్ కంప్లీట్గా డిజర్వ్ చేస్తుంది అవార్డ్స్ని. ఆటం అంటే మలయాళంలో స్టేజ్ ప్లే అని అర్థం. తెలుగులో స్టేజ్ మీద నాటకాలు వేస్తారు కదా విలేజ్లో. అలానే యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక థియేటర్ ఆర్ ఆడిటోరియంలో ఒక స్టోరీని ఎనాక్ట్ చేస్తారు. డిఫరెంట్ జానర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు, లైక్ ఇన్స్పిరేషనల్ స్టోరీస్, మెసేజ్ ఓరియంటెడ్ ఆర్ మైథాలజికల్ క్యారెక్టర్స్. డైరెక్టర్స్ బట్టి ఆయన అడ్రస్ చేసే ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫిల్మ్ విషయానికి వస్తే నరేషన్ ఒక స్టేజ్ ప్లే ప్రిపరేషన్తో స్టార్ట్ అయ్యి స్టేజ్ ప్లే పర్ఫార్మెన్స్తో ఎండ్ అవుద్ది. పోర్ట్రేల్ ఆఫ్ ద స్టోరీ చాలా బాగుంటుంది. బేసిక్గా స్టోరీ లైన్ చూసుకుంటే ఒక స్టేజ్ ప్లే చేసిన తర్వాత ఒక ఇద్దరు ఫారినర్స్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ అయ్యి ట్రీట్ ఇవ్వాలనుకుంటారు మొత్తం ఆర్టిస్ట్కి. వాళ్ళకి ఒక రిసార్ట్ ఉంటే వాళ్ళ టీం ఎంజాయ్ చేయడానికి ఇస్తారు. అలా ఒక రిసార్ట్లో పార్టీ చేసుకున్న తర్వాత ఆ గ్రూప్లో ఒక ఆర్టిస్ట్ హీరోయిన్ని సెక్షువల్లీ మొలెస్ట్ చేస్తారు. ఆ గ్రూప్లో ఎవరు చేశారన్నది ఫైండ్ అవుట్ చేయడమే స్టోరీ. ఈ ఫిల్మ్ స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్ బికాస్ అక్యూస్డ్ పర్సన్ పేరు హీరోకి చెప్పినప్పుడు హీరోకి అక్యూస్డ్కి స్టేజ్ ప్లే రోల్స్ విషయంలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇఫ్ హీరో నిజంగానే జస్టిస్ కోసం ఫైట్ చేస్తున్నా అది అక్యూస్డ్ మీద ఉన్న గ్రడ్జ్తో ఫైట్ చేస్తున్నాడని ఇంప్రెషన్ వస్తుంది. డైరెక్టర్ బ్రిలియంట్గా ఒపీనియన్ వస్తుందని సెకండ్ హాఫ్లో ఒక డైలాగ్తో క్లియర్ చేసేస్తాడు, తన ఫాదర్ ఉన్న ఇలానే ఫైట్ చేస్తానని. అండ్ అక్యూస్డ్ ఎవరు ఆడియన్స్ గెస్ట్ చేయడానికి ఒక క్లూ కూడా ఉండదు, బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా మోస్ట్లీ స్టేజ్ ప్లే అండ్ తర్వాత జరిగిన సిచ్యువేషన్స్తోనే స్క్రీన్ టైం అయితే ఉంటుంది. మేబీ అటెన్షన్ స్పాన్ తక్కువ ఉన్న వాళ్ళకి బోరింగ్గా కూడా ఉండొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్లో క్లియర్గా ఇన్సిడెంట్ మీద స్టేజ్ ప్లేలో ఉండే క్రూ ఒపీనియన్స్ని అయితే పిక్చరైజ్ చేశారు వాళ్ళ ప్రొఫెషన్స్తో పాటు, బికాస్ ఆడియన్స్కి వాళ్ళ పర్సెప్షన్ ఎలా చేంజ్ అయిందో చూపించడానికి. సెకండ్ హాఫ్ నుంచి స్టోరీ అన్నది పిక్ అవుతూ ఉంటుంది. ఆ ప్లేలో ఉన్న ఆర్టిస్ట్కి ఒక డ్రీమీ ఆఫర్ రాగానే ఆ హీరోయిన్కి జరిగిన ఇన్సిడెంట్ మీద వాళ్ళ పర్సెప్షన్ కంప్లీట్గా చేంజ్ అయిపోద్ది. స్టార్టింగ్లో జస్టిస్ ఎలా అయినా చేయాలి దగ్గర నుంచి అపాలజీ ఆర్ కాంప్రమైజ్ చేసే సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు కొన్ని పర్సనల్ బెనిఫిట్స్ వల్ల. స్లోలీ ఇన్సిడెంట్ని కామన్ లాగా ప్రొజెక్ట్ చేసే విధంగా వాళ్ళ డిస్కషన్స్ ఉంటాయి. ఈ చేంజ్ ఆఫ్ పర్సెప్షన్స్ని క్లియర్గా చూపిస్తారు ఫిల్మ్లో. అందుకే ఈ ఫిల్మ్కి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. లాస్ట్లో తనకు జరిగిన ఇన్సిడెంట్ని ఒక స్టేజ్ ప్లేతో పోర్ట్రే చేసి అండ్ థియేటర్ ఆడియన్స్లో ఈ ఇన్సిడెంట్ని జడ్జ్ చేసిన క్రూ మెంబర్స్ క్లోజప్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ చూసినప్పుడు అండ్ ఎట్ లాస్ట్ ఒక డైలాగ్తో స్టేజ్ ప్లే యాజ్ వెల్ as మూవీని ఎండ్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ దట్ దిస్ ఇస్ సినిమా. ఈ ఫిల్మ్ చూసిన తర్వాత మీరు కూడా స్క్రీన్ ప్లేని అప్రిషియేట్ చేస్తారు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా పర్ఫామ్ చేశారు, చాలా న్యాచురల్గా ఉన్నాయి అందరు పర్ఫార్మెన్సెస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది ఫిల్మ్కి తగ్గట్టు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ స్టేజ్ ప్లే సీన్ షూట్ చేసినప్పుడు. మిగతా మూవీ అంతా నార్మల్గా ఉంది. యాక్చువల్లీ కంప్లైంట్ కూడా ఎక్కువగా చేయలేం, బికాస్ చాలా వరకు ఒక హౌస్లోనే జరుగుతుంది స్టోరీ. ఒక సీన్లో ట్రాన్సిషన్ అయితే చాలా నచ్చింది నాకు. హీరో స్టేజ్ ప్లేలో ఉన్న ఆర్టిస్ట్ ఒపీనియన్ చేంజ్ అవ్వడానికి రీజన్ హీరోయిన్కి చెప్పడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇలా చెప్తాడు, నేను తీసుకురావడానికి వచ్చినప్పుడు ఒకటి జరిగిందని హీరోయిన్కి క్లోజ్అప్ పెట్టిన వెంటనే ఒక కార్ సౌండ్ సీన్లోకి ఎంట్రీ అయ్యి అండ్ వితిన్ 3 secondsలో సౌండ్ డిసపియర్ అయిపోద్ది. అక్కడ ఏం జరిగిందో జస్ట్ సౌండ్తో చెప్తారు, విజువల్గా కాకుండా. ఈ టైం లైన్లో మూవీని క్లియర్గా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ ఫైనల్గా తప్పకుండా ఈ మూవీని అయితే డెఫినెట్గా అందరూ చూడండి. బ్రిలియంట్గా క్యారెక్టర్స్ని అయితే ప్రజెంట్ చేశారు. ప్రతి క్యారెక్టర్ పర్సెప్షన్ ఎలా చేంజ్ అయిందో ఆపర్చునిటీ రాగానే క్లియర్గా చూపించారు. ఫస్ట్ హాఫ్లో కొంచెం బోర్ అనిపిస్తుంది, సెకండ్ హాఫ్లో మీరు వెయిట్ చేసిన ప్రతి మినిట్ వర్త్. ఈ ఫిల్మ్ ప్రైమ్లో అయితే ఉన్నది, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.